గైస్ ఈ వీడియో చూసారు కదా. సో ఈ వీడియో మొత్తం నేను వచ్చేసి ఒకే ఒక ఏఐ టూల్ అయితే యూస్ చేసి క్రియేట్ అయితే చేశాను. నార్మల్ గా మనము ఒక ఏఐ వీడియోని క్రియేట్ చేయడానికి ఇమేజెస్ కోసం సపరేట్ గా ఏఐ టూల్ ఒకటైతే యూస్ చేస్తాము. వీడియోస్ కోసం సపరేట్ గా ఒక ఏఐ టూల్ అయితే యూస్ చేస్తాం. వాయిస్ ఓవర్ కి కూడా మనం వచ్చి సపరేట్ గా ఒక ఏఐ టూల్ అయితే యూస్ చేస్తాం. అలాగే స్టోరీ జనరేషన్ కి కూడా ఒక ఏఐ టూల్ అయితే యూస్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము అన్ని టూల్స్ అయితే యూస్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. జస్ట్ ఒకే ఒక టూల్ తో మనం వచ్చేసి కంప్లీట్ గా వీడియో అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా విత్ వాయిస్ ఓవర్. అది ఎలానో ఈ వీడియో మొత్తం అయితే చూసేయండి. అండ్ అలాగే మీకు వచ్చేసి ఈ వీడియోలో ఒక మంచి ట్రిక్ కూడా చెప్పబోతున్నాను. సో ఆ ట్రిక్ అయితే యూస్ చేసి మనం వచ్చేసి అన్లిమిటెడ్ గా వీడియోస్ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఏఐ టూల్ లో. సో ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా వీడియో అయితే చూడండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఐ తమ్ముడు. సో ఫ్రెండ్స్, మన ఛానల్ నేను వచ్చేసి ఇలా ఏఐ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి గైస్. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఆ ఏఐ టూల్ వచ్చేసి గూగుల్ స్టూడియో AI VO3 వర్షన్. సో అది మనం ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ గా ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో నేను వచ్చేసి ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇందులో నేను వచ్చేసి గూగుల్ జెమినీ అని అయితే టైప్ అయితే చేస్తున్నాను అనమాట. వచ్చి క్లిక్ అయితే చేస్తున్నాను. ఓపెన్ అయితే అవుతుంది మనకు. గైస్ చూస్తున్నారా, ఓపెన్ అయిన తర్వాత ఇలా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. అండ్ అలాగే నాకు వచ్చేసి ప్రో వర్షన్ యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే కింద మీరు VO3 అనేది కూడా యాక్టివేట్ అయితే అయిపోయింది. ఇందులోనే మనం వచ్చేసి కంప్లీట్ గా స్టోరీ అండ్ ఇమేజ్ అండ్ వీడియోస్ అన్ని జనరేట్ అయితే చేసుకోవచ్చు. ప్రాంప్ట్ అయితే రాసేసుకున్నాను. ఒక స్టోరీ అయితే క్రియేట్ అయితే చేయమని అడుగుతున్నాను. 1 minute గో స్టోరీ. ఇలా ప్రాంప్ట్ ఇచ్చి నేను ఎంటర్ చేయగానే నాకు వచ్చేసి ఇక్కడ మొత్తం స్టోరీ అయితే క్రియేట్ అయితే చేసి ఇచ్చింది. సీన్ బై సీన్ టోటల్ గా కంప్లీట్ గా 6 సీన్స్ అయితే నాకైతే ఇచ్చింది. ఒక్కొక్క సీన్ ని మనం అయితే కాపీ అయితే చేసుకొని వీడియో అయితే జనరేట్ అయితే చేసుకోవాలి. సింపుల్ గా మనం వచ్చేసి ఒక ప్రాంప్ట్ అయితే ఇద్దాం, ఇచ్చి ట్రై అయితే ఇద్దాం వీడియో అయితే జనరేట్ చేయడానికి. నేనేం ప్రాంప్ట్ ఇస్తున్నానంటే, సైకిల్ మీద అయితే ఒక అమ్మాయి అయితే తొక్కుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది నేచర్ లో. ఒక వాటర్ ఫాల్స్ కూడా యాడ్ అయితే చేస్తున్నాను అనమాట. గ్రీనరీ అయితే ఉంటుంది మొత్తం. అదనమాట ప్రాంప్ట్. ఆ ప్రాంప్ట్ అయితే మనం అయితే ఇప్పుడైతే యాడ్ అయితే చేసి జనరేట్ అయితే చేయడానికి అయితే చూద్దాం. వచ్చేసి కంప్లీట్ గా మ్యూజిక్ కూడా అంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా రావాలి. అది కూడా నేనైతే ఇంక్లూడ్ అయితే చేస్తాను ప్రాంప్ట్ లో. సో ప్రాంప్ట్ అయితే ఎంటర్ అయితే చేద్దాం. ప్రాంప్ట్ అయితే రాసేసాను. సో ఈ ప్రాంప్ట్స్ అని నేను వచ్చేసి ఒక వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ అయితే చేశాను గైస్. అందులో నేను వచ్చేసి వీడియో రిలీజ్ కాగానే ప్రాంప్ట్స్ అని అప్డేట్ అయితే చేస్తుంటాను. ఒకవేళ మీరు వచ్చేసి ఇంకా వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోయినట్లయితే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంటుంది. క్లిక్ చేసి మీరైతే జాయిన్ అయితే అయిపోండి. అండ్ అలాగే గైస్ నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా క్రియేట్ అయితే చేశాను, ఏఐ తమ్ముడు అని. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. ఇక్కడ ఎలా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ అక్కడ కూడా అలానే సపోర్ట్ అయితే. సో ఇంకా మనం వచ్చేసి వీడియో అయితే జనరేట్ అయితే చేద్దాం. వీడియో మీద క్లిక్ అయితే ఇస్తున్నాను అండ్ ఇంకా జనరేట్ అయితే చేస్తున్నాను. వచ్చేసి జనరేషన్ టైం వచ్చేసి 3 to 5 minutes అయితే తీసుకుంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ యువర్ స్టోరీ. మనం వచ్చేసి సీన్ బై సీన్ అయితే ఇవ్వాలి గైస్. సీన్ బై సీన్ అయితే మనం అయితే జనరేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో వీడియో చూసారు కదా, నేను కూడా అది సీన్ బై సీన్ అయితే జనరేట్ అయితే చేస్తాను. చేసిన తర్వాత నేను ఒక ఎడిటింగ్ టూల్ లో మనం వచ్చేసి అప్లోడ్ అయితే చేసి అందులో నేను వచ్చేసి మిక్స్ అయితే చేశాను వీడియోస్ అన్ని. వీడియో వచ్చేసి కొంచెం నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే వీడియో అయితే రెడీ అయితే అయిపోయింది. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూసారా ఎంత రియలిస్టిక్ గా వచ్చేసి మనకైతే క్రియేట్ అయిందో వీడియో అనేది. సింపుల్ గా మనం వచ్చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకొక వీడియో కూడా ట్రై అయితే చేద్దాం. మనం వచ్చేసి వాయిస్ ఓవర్ వచ్చేటట్టు ట్రై అయితే చేద్దాం అనమాట. ఒక హారర్ స్టోరీ సింపుల్ గా ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చి మనం వాయిస్ ఓవర్ కూడా వచ్చేటట్టు అయితే ట్రై అయితే చేద్దాం. అది కూడా నేనైతే ప్రాంప్ట్ అయితే ఆల్రెడీ రాసుకున్నాను. సో అది కూడా వాట్సాప్ ఛానల్ లో నేను వచ్చేసి పోస్ట్ అయితే చేస్తాను. ఈ వీడియో కన్నా లైక్ చేయకపోయినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ అలాగే కొత్త వాళ్ళు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇదే అనమాట ప్రాంప్ట్. ఇంకా మనం వచ్చేసి వీడియో అయితే జనరేట్ అయితే చేద్దాం. సో వీడియో మీద క్లిక్ చేస్తున్నాడు, జనరేట్ మీద క్లిక్ అయితే చేసాం. ఇది కూడా మనకు వచ్చేసి 3 to 5 minutes టైం అయితే తీసుకుంటుంది. నేను వచ్చేసి వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే. వీడియో వచ్చేసి రెడీ అయిపోయింది. ఒకసారి ప్లే చేసి అయితే చూద్దాం. ఆ ఇంట్లో దెయ్యం ఉంది, ఎప్పుడు అక్కడే తిరుగుతుంది. చూసారు కదా ఎంత రియలిస్టిక్ గా క్రియేట్ అయితే చేసిందో. సో మనము ఈ టూల్ ని ఎలా ఫ్రీగా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ అయితే చేసుకొని మీ జీమెయిల్ అయితే లాగిన్ అయితే అయిపోండి. లాగిన్ అయితే అయిపోయి ఇక్కడ గూగుల్ లో మీరు ఏం సెర్చ్ చేస్తారంటే గూగుల్ VO3 అని సెర్చ్ అయితే చేయండి. VO3 ఇలా అయితే వస్తుంది అనమాట. సో ఇది ఉంది కదా VO3. దీనికంటే ముందు మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ లో మీరు ఒక VPN అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 dots కనపడుతున్నాయి కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్ అని దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇలా ఓపెన్ అయితే అవుతుంది. జస్ట్ ఇక్కడ VPN అని అయితే సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేయగానే నాకు వచ్చేసి టాప్ రేటింగ్ ఇదే కనపడుతుంది అనమాట, 4.6. సో దీన్ని నేనైతే ఇన్స్టాల్ అయితే చేసుకుంటున్నాను. జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు క్రోమ్ అని అయితే క్లిక్ అయితే చేశాను. మనకు వచ్చేసి VPN అయితే ఇక్కడ ఇన్స్టాల్ అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇదంతా క్లోజ్ చేసేసుకోండి. ఇక్కడ ఇది కనపడుతుంది కదా సింబల్, దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ VPN అని కనపడుతుంటుంది మనకు. దీన్ని పిన్ అయితే చేసుకోండి. ఇలా పిన్ చేసుకొని దీని మీద క్లిక్ చేయగానే మనకు వచ్చేసి VPN అయితే ఓపెన్ అయితే అవుతుంది. కంటిన్యూ కొట్టేసేయండి, స్టార్ట్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారు, USA అని ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఆరిజిన్ పెట్టుకొని ఆన్ అయితే చేసేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే మనకు వచ్చేసి VPN అయితే అయిపోతుంది. సో నాది VPN వచ్చేసి కనెక్ట్ అయితే అయిపోయింది.
నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే దీని మీద క్లిక్ అయితే చేయండి. ఇలా ఓపెన్ అయితే అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ట్రై వ్యూ అని ఉంది కదా, దీని మీద క్లిక్ అయితే ఇవ్వండి అండ్ లోడ్ అయితే అవుతుంది. గైస్ ఇంటర్నెట్ అయితే కొంచెం స్పీడ్ గా ఉండేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే మనం VPN కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నాం కదా. గైస్ బూమ్, ఇక్కడ చూస్తున్నారా మనకు వచ్చేసి గూగుల్ AI Pro వచ్చేసి ఫ్రీగా 1 month అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అనేది ప్లాన్ అయితే ఉంది. జస్ట్ మీరు ఏం చేస్తారంటే గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ అయితే చేసేసేయండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. నేనైతే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అగ్రి మీద క్లిక్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు కొన్ని పేమెంట్ మెథడ్స్ అయితే చూపిస్తుంది గైస్. ఏదో ఒక పేమెంట్ మెథడ్ అయితే తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే కరెక్ట్ గా 1-2 days ముందు అయిపోతుంది అనగా మీరు వచ్చేసి అన్సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోవచ్చు. సో ఏదో ఒకటి యాడ్ అయితే చేసేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. 1 month వరకు మీరు ఫ్రీగా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు గైస్. ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టేసేయండి గైస్. అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ వీడియోని. అండ్ అలాగే గైస్ ఇంకా నేను వచ్చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తుంటాను అనమాట మన ఛానల్లో. సో ఇలానే సపోర్ట్ అయితే చేస్తుండండి ప్లీజ్. అలాగే గైస్ కొంచెం ఇన్స్టాగ్రామ్ లో కూడా సపోర్ట్ అయితే చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త టూల్ తో కలుద్దాం. బాయ్.